ప్రస్తుతం మనతో పాటు శిల్పారెడ్డి గారు ఉన్నారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు. సో శిల్పారెడ్డి గారు చెప్పండి, అక్కడ ఆనంద ఉత్సవాలు విజయోత్సవాలు జరుపుకుంటుంటే మీరేమో ఇక్కడ బహిరంగ సభలు పెట్టి పాపం కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే ఇంతగానో విమర్శిస్తున్నారు. అదే ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు, 500కే 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నారు, మీ మహిళలకి ఉచిత బస్సు కల్పిస్తున్నారు. ఇంత అద్భుత పథకాలు చేసినప్పటికీ ఎందుకు మీరు ఇంతగానో ఒకసారి కాంగ్రెస్ వాళ్ళే ఆత్మ విమర్శన చేసుకోవాలి. నిజంగా వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు అమలైనయా? మీరు అన్నట్టు ఉచిత బస్సు అమలైంది. ఎక్కడైతే 10 బస్సులు రావాల్సిన చోట 2 బస్సుల సౌకర్యాలు మాత్రమే కల్పించి అందులో మహిళల్ని కొట్టుకు సావండి అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే బస్సు మాత్రం ఒకటి ప్రొవైడ్ చేశారు. నిజంగా ప్రజలకి వెళ్ళి అడగండి, ఆ బస్సు వల్ల వాళ్ళకి ఉపయోగం ఉందా లేదా అనేది. రెండోది ఉచిత కరెంట్ అంటున్నారు, ఉచిత కరెంట్ అందరికీ వస్తుందా అనేది కూడా మీరు ప్రశ్నించుకోవాలి. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి 1.31 crores ఇల్లులు ఉన్నాయి. దాంట్లో ఎంత మందికి వస్తుంది అనేది మీరు ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకోండి. 6 గ్యారంటీలో పేరు చెప్పి అందులో ముఖ్యంగా మహాలక్ష్మి పథకం 2500 ప్రతి నెల మహిళలకి ఇస్తా అని ఇప్పటికి సంవత్సరం దాటింది. అంటే ప్రతి ఒక్క మహిళకి ఇప్పటికి 30,000 చొప్పున రావాలి. అట్లాంటిది ఇప్పటిదాకా ఇవ్వలేదు. పాపం మహిళలు 2500 వస్తాయి కదా, వాళ్ళ చిన్న అవసరాలు, ఇంట్లో చిన్న అవసరాలు తీరితే ఒక ఉద్దేశంతో ఏదైతే 50% ఓటు శాతం ఉందో వాళ్ళని నమ్మించి గద్దెనెక్కిన మీరు దానిపైన దృష్టి సారించకుండా ఏ ఒక్క పథకాన్ని ఇప్పటిదాకా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ మీరు ఏ సందర్భంగా మీరు ఈ ఉత్సవాలు చేసుకుంటున్నారో మీరే ఆలోచించాలి. రైతులకి 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అన్నారు. వృద్ధులకి విడో పెన్షన్ వీళ్ళందరికీ 4,000 ఇస్తా అన్నారు, 2,000 నుంచి 4,000. ఏది అమలు కాకుండా మీరు ఎందుకు ఉత్సవాలు చేసుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. ఒకసారి జనంలోకి వెళ్ళండి, జనంలో మాటలు వినండి. ఎట్లాగా వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఉన్నారా, లేకపోతే మిమ్మల్ని సంవత్సరం కాలంలోనే ముందున్న బీఆర్ఎస్ ఎట్లాగైతే మహిళల్ని ఎస్పెషల్ గా మహిళలు మోసం చేసిందో ఈ ప్రభుత్వం కూడా మహిళల్ని మోసం చేసి గద్దెనెక్కిన మీరు ఏం ముఖం పెట్టుకొని తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే ప్రజలకు ఒక కన్నువిప్పు కలిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ ని నమ్మాము, కాంగ్రెస్ ని నమ్మాము, కానీ మోదీ గారు ఎక్కడైతే సెంట్రల్ లో ఏవైతే చెప్పారో అవి చేశారు, ఏవైతే చేస్తారో అవి మాత్రమే చెప్తున్నారు. కాబట్టి ప్రజల్లో ఒక బీజేపీ వైపు నమ్మకం ఏర్పడింది, బీజేపీ వైపు చూస్తున్నారు. మేము ఇప్పుడు కూడా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మీరు నెత్తి నోరు మొత్తుకున్నారు మేడం కాంగ్రెస్ చెయ్యదు అని, కానీ అయినా మేము గుడ్డిగా నమ్మి వేసినాము. ఇప్పుడు మాకు బుద్ధి వచ్చిందని చెప్పి ప్రజలే అంటున్నారు. తప్పకుండా చర్చకు సిద్ధము. ఎందుకు అమలు కాలేదు ఒక్కటి వేలెత్తి చూపిమని చెప్పండి. ఏం అమలు కాలేదు అనేది వేలెత్తి చూపిస్తే మేము ఖచ్చితంగా డిబేట్ కి రెడీ. మంచిదే, తెలంగాణ తల్లి విగ్రహం ఒక మంచి శుభ సూచకము. మంచి పని చేస్తున్నారు, కానీ దానికి సంబంధించిన మహిళల్ని కూడా కొంచెం పట్టించుకోవాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి